ఈ సమాచారం ఇప్పుడిప్పుడే మాకు వస్తుంది. దీని మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా. కోడి పందాల మీద కోడి పందాల మీద కూడా ఆల్రెడీ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల సౌజన్యంతో రెవెన్యూ, అనిమల్ హస్బెండరీ, పోలీసు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లతో కమిటీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా సర్వేలెన్స్ నిఘా పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా జరగకుండా అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం తరఫున పోలీసు వారు కూడా జిల్లా యంత్రాంగం తరఫున తగు చర్యలు తీసుకుంటారు. కోడి పందాల పేరు చెప్పి ఆ క్యాసినో నిర్వహిస్తారా? దాని పర్మిషన్ ఇస్తారా? పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. నిర్వహించడానికి లేకుండా తగు చర్యలు తీసుకుంటారు. సార్, గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి వచ్చే ముందు జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ ఇదే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. లాస్ట్ 3 రోజులు మాత్రం చేతులు ఎత్తేస్తున్నారని ఆరోపణ ఉందండి. ఆచరణలో చేయట్లేదని. అది తప్పకుండా చేస్తామండి. ఇప్పటికే బరులన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికార పార్టీ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఓవర్లుగా ఆదేశాలు వచ్చినాయి కట్టుకోవడానికి. అలాంటిదేం లేదు. దీనిపై మేము విలేజ్ కోఆర్డినేషన్ కమిటీసు, అలాగే మండల కోఆర్డినేషన్ కమిటీసు, అలాగే డివిజన్ కూడా పెట్టాము. అవి డైలీ ఎక్కడ బరి ఉంది, వాళ్ళ ప్రిపరేషన్ ఉందో అక్కడ మేము విజిబుల్గా వెళ్ళి చెక్ చేస్తున్నాము. వాళ్ళకి వార్న్ కూడా చేస్తున్నాము. డే అండ్ నైట్ బీట్స్ కూడా సర్వ్ చేస్తున్నాము. ఆ ప్లేస్లో అక్కడ జరగడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. తర్వాత ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాము. ముఖ్యంగా మనకు యాక్సిడెంట్లు హైవే ఉండడం వల్ల